ఒక ఫోకస్డ్ మైండ్ సెట్ని మనం ఎలా సెట్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక మోటివేటెడ్ అండ్ ఒక ఫోకస్డ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, పాయింట్ నెంబర్ 1, డిఫైన్ యువర్ వై. అసలు మనం ఎందుకు ఫోకస్డ్గా ఉండాలి, ఎందుకు మనం మోటివేటెడ్గా ఉండాలి అనే దానికి ఒక నిర్వచనం అనేది కంపల్సరీ ఉండాలి. లైక్ మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం, ఒక రీజన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగో జాగింగో లేకపోతే ఎక్సర్సైజో చేస్తున్నాం. ఎందుకు అంటే మన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి, మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, అంతేగా. సో ఆ వై అనేది క్రియేట్ చేసుకోండి. దాని మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తూ, ఆ వైని ఫుల్ఫిల్ చేస్తూ మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఎంత ఎక్కువ స్ట్రాంగ్గా ఈ వై అనే పాయింట్ ఉంటుందో అంత ఎక్కువగా మీరు మీ మైండ్ సెట్ని ఫోకస్గా పెట్టుకోగలుగుతారు అండ్ మీరు చాలా మోటివేటెడ్గా ఉండగలుగుతారు. ఆలోచించండి, మీకు ఫ్యామిలీ ఉంది, మీ ఇంట్లో కొడుకు, కూతురు, మీ భార్య, మీ తల్లి, తండ్రి, ఇలా చాలామంది మీ ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు మీ ఫోకస్ని బయటికి వెళ్ళిపోకుండా దాన్ని మీరు కాపాడుకోవాలి. రెండో పాయింట్ వచ్చేసి సెట్ క్లియర్ గోల్స్. మన లైఫ్లో ఏదో నడుస్తుంది అన్నట్టుగా ఎప్పుడు ఉండొద్దు. ఖచ్చితంగా ఒక క్లియర్ గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ ఎలా ఉండాలి అంటే, దానికోసం మనం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 100 kgs వెయిట్ ఉన్నాడు, అతనికి ఒక 30 kgs తగ్గాలని ఉంది అండ్ అతనికి చాలా హెల్తీగా అవ్వాలని ఉంది. అలాంటప్పుడు ఆ పర్సన్ ఏం చేయాలి? ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి చిన్నగా స్టార్ట్ చేయాలి. లైక్ వాకింగ్, ఆ తర్వాత జాగింగ్, ఆ తర్వాత ఎక్సర్సైజెస్, చిన్నగా స్టార్ట్ చేస్తూ అలా బాడీని, వెయిట్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలా చిన్న గోల్స్, చిన్నగా బ్రేక్ చేసిన గోల్స్ని మనం పెట్టుకుంటూ ప్రతిరోజు మనం టార్గెట్ రీచ్ అయితే, మనం అనుకున్న గోల్ ఏదైతే మెగా గోల్, ఏదైతే బిగ్ గోల్, ఏదైతే బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం కంపల్సరీగా చేరుకుంటాం. సో అలా క్లియర్గా మనం మన గోల్ని సెట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, క్రియేటెడ్ డైలీ రొటీన్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ప్రతిరోజు మనం ఎర్లీ మార్నింగ్ అలానా టైంకి లేచి స్టార్ట్ చేయాలి అనే దాన్ని కంటిన్యూస్గా, కన్సిస్టెన్సీగా ప్రతిరోజు చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం 1 month అనుకుందాం. ఆ 1 monthలో మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కానీ 5 o'clockకి కానీ లేచి కన్సిస్టెన్సీగా, అంటే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అదే టైంకి లేచి మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా 30 daysలో, 45 daysలో, 50, 60, 90 daysలో కొంతైనా రిజల్ట్ కనిపిస్తుంది. సో మనం ఆ రిజల్ట్ కోసం ప్రతిరోజు ఒక డైలీ రొటీన్ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ హెల్దీ ఫుడ్ తినడం కావచ్చు, డైట్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. మన గోల్ని మనం రీచ్ కావడానికి ఏమేం చేయాలో అవన్నీ ఒక డైలీ రొటీన్లో పొందుపరచుకోవాలి. ఎందుకంటే ఈరోజు చేసేదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే ఒకానొక టైంలో దాంట్లో మనం ఎక్స్ట్రాడినరీగా అయిపోతాం. లైక్ అది చాలా ఈజీ థింగ్ అయిపోతుంది మనకి. సో డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. 4th పాయింట్, స్టే ఆర్గనైజ్డ్. ప్రతిదీ మన లైఫ్లో ఏదైనా క్లమ్జీగా అనిపించినా, లేకపోతే అంత చికాకుగా అనిపించినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. లైక్ ఇమ్మీడియట్గా మనం 30 kgs తగ్గిపోవాలి అని చెప్పేసి జిమ్కి వెళ్ళిపోయి అక్కడ 100 kgs వెయిట్ని లిఫ్ట్ చేయడాలు, లేకపోతే చాలా బరువైన వాటిని లిఫ్ట్ చేయడాలు, ఇలా ట్రైనర్ ఏదైతే చెప్తాడో అది మనం పట్టించుకోకుండా ఎక్కువ వెయిట్ని మనం లిఫ్ట్ చేయడాలు చేస్తే అది మన బాడీకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలా కాకుండా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. లైక్ 30 kgs తగ్గాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత జాగింగ్, ఆ తర్వాత రన్నింగ్, ఆ తర్వాత మెల్లిమెల్లిగా జిమ్కి వెళ్ళి చిన్న వెయిట్ లిఫ్టింగ్స్, చిన్న ఎక్సర్సైజెస్ ట్రైనర్ చెప్పిన దాన్ని బట్టి మనం చేస్తూ మనం
ఈజీగా మన వెయిట్ని తక్కువ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తే ఏదైనా కానీ ఈజీ. పాయింట్ నెంబర్ 5, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేయడానికే ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పాయింట్ని అనుకొని దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మనకు వచ్చేది ఎక్కువగా నెగిటివ్ రెస్పాన్స్. ప్రతి వ్యక్తి నువ్వు స్టార్ట్ చేస్తావా, నీ వల్ల అవుద్దా, నువ్వు వెయిట్ తగ్గుతావా అని అనేవాళ్ళే చాలామంది ఉంటారు. అలా మనల్ని ప్రతిరోజు డిమోటివేట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. అలా ఆ నెగిటివిటీని మనం దాటుకొని ఆ నెగిటివిటీని మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళడం అనేదే ఈ పాయింట్కి అర్థం. సో ఎవరైతే అలా ఆలోచిస్తున్నారు, లైక్ ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, హెల్దీగా అవ్వాలనుకుంటున్నారు, సో మీ చుట్టూ కూడా ఎలాంటి పర్సన్స్ ఉండాలంటే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు లేదా బాడీ హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైతే ఆ థాట్స్తో ఉంటారో వాళ్ళతో మీరు ఉండడానికి ట్రై చేయాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితంగా మోటివేషన్ తోటి మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. లేదు అనంటే ఇలా డిఫరెంట్ పీపుల్ మిమ్మల్ని వేలెత్తి చూపించినప్పుడల్లా మీరు డీమోటివేట్ అయిపోయి ఇంకా మీరు చెయ్యాలనుకున్న పని చేయలేరు, మీరు రీచ్ అవ్వాలనుకున్న గోల్ని అస్సలు రీచ్ కాలేరు. నెంబర్ 6, సెలబ్రేట్ స్మాల్ విన్స్. మనం పెద్ద గోల్ రీచ్ అయిన తర్వాతే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఒక 100 క్యాలరీస్ లేకపోతే 200 క్యాలరీస్ తగ్గించాలి అనుకున్నాం. మీరు 200 క్యాలరీస్ తగ్గించేశారు, ఆల్రెడీ 200 క్యాలరీస్ బర్న్ అని చెప్పేసి మీ వాచ్ చూపిస్తుంది. సో సెలబ్రేట్ దట్ స్మాల్ విన్. చిన్న విషయాలు మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడే పెద్ద విషయాలకి మనకి ఫోకస్డ్గా ఉంటాం, పెద్ద విషయాల్ని మనం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం, పెద్ద విషయాల్ని మనం రీచ్ అయ్యి సాధిస్తాం. అప్పుడు మనం దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటుంది. పాయింట్ నెంబర్ 7, ఓవర్కమ్ ఛాలెంజెస్. చేయాలనుకుంటున్న ఏ టార్గెట్ అయితే ఉందో, ఏ పని అయితే ఉందో అందులో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అలా అని చెప్పేసి స్టార్ట్ చేసేసి వదిలేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా రాయి తగిలి కింద పడిపోతే ఇంటికి మళ్ళీ వెళ్ళలేం కదా. రాయి తగిలినప్పుడు మళ్ళీ లేస్తాం, మళ్ళీ ఆ దెబ్బను తుడుచుకుంటాం, కొంచెం పెయిన్ ఉంటే మెల్లిగా మళ్ళీ స్టార్ట్ అవుతాం, మనం వెళ్ళాలనుకున్న గమ్యానికి వెళ్తాం. అంతేగాని దెబ్బ తగిలింది కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం కదా. సో ఛాలెంజెస్ అనేది కంపల్సరీ మన లైఫ్లో ఉంటాయి, మన లైఫ్లోనే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. అలాంటి ఛాలెంజెస్ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఏదైనా 3 విషయాల్ని ఒక్కసారి ప్రతిరోజు రాసుకొని మీరు రాసుకున్న ప్రతి విషయాన్ని మీరు కంప్లీట్ చేశారా లేదా చెక్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ద డే. ఇన్ కేస్ మీరు కంప్లీట్ చేశారు అని మీకు అనిపిస్తే దాని పక్కన ఒక టిక్ మార్క్ చేసుకోండి. అలా మీరు ప్రతిరోజు ఏ విషయాలైతే కంప్లీట్ చేస్తున్నారో వాటిని టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 1 మంత్ తిరిగేలోపు ఒక్కసారి మీరు చేసిన పనులన్నిటినీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎంత సంతోషం కలుగుతుందో అది మాటల్లో చెప్పలేం. అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్ప ఒకరు చెప్తే విని సంతోషించేది కాదు. ఈ గ్రాటిట్యూడ్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. పాయింట్ నెంబర్ 9, స్టే కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇన్ కేస్ మనం కన్సిస్టెంట్గా లేము అని అంటే ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, స్టార్ట్ చేశారు, ఫస్ట్ వీడియో అప్లోడ్ కూడా చేశారు, ఓకే బాగా రాలేదు, నచ్చలేదు, రీచ్ లేదు, వ్యూస్ లేవు, అలా అని చెప్పేసి ఒక వీడియోతోటి ఆగిపోతారా? లేదు. అక్కడ ఏదైతే మీరు తప్పు చేశారో అది మీరు తెలుసుకొని 2వ వీడియోతో స్టార్ట్ చేయండి. 2వ వీడియోలో అలాంటి తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అలా 3వ వీడియో, 4వ వీడియో, 40వ వీడియో, 400 వీడియో, ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడం మొదలు పెట్టండి. మీ తప్పులు మీకే అర్థమవుతాయి. మీరు చేయాలనుకున్న పని ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది అనేది మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నా కొద్దీ అర్థమవుతుంది. కానీ మొదటి వీడియోతోటి ఆపేస్తే మాత్రం మీరు అక్కడే ఆగిపోతారు అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. సో అలాంటప్పుడు మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే మనం స్టార్ట్ చేసిన పనిని కంప్లీట్ చేయడమే మనకున్న ఏకైక లక్ష్యం. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.